మోసానికి వ్యతిరేకంగా, కుట్రలకు వ్యతిరేకంగా, నయవంచనకు వ్యతిరేకంగా, నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ, ఒక మహానేత ఆశయం కోసం, ఒక నాయకుడి లక్ష్య సాధన కోసం ఏర్పడేటువంటి పార్టీ. ఒక యువకుడు ఇద్దరితో తన తల్లితో బయటకు వచ్చి ప్రజలే దేవుళ్ళని నమ్ముకుని ప్రజల కోసం ఏర్పరిచినటువంటి పార్టీ. ఈ రోజుకి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. భారతదేశ చరిత్రలో 3 పదులు దాటినటువంటి ఒక నాయకుడు పెట్టినటువంటి ఒక పార్టీ 6 సంవత్సరాల్లోనే చరిత్రను తిరగరాసి ప్రతిపక్ష హోదా సంపాదించి 67 స్థానాలు గెలిపించుకొని 7-8 ఎంపీలు గెలిపించుకొని భారతదేశానికి, ఒక రాష్ట్రానికి, పక్క రాష్ట్రం తెలంగాణకు కూడా పార్టీని గెలిపించుకొని ప్రాతినిధ్యం వహించేలా చేసినటువంటి ఒక జననేత పెట్టినటువంటి పార్టీ 7వ సంవత్సరంలో అడుగెడుతున్నది. ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో, ఒక సత్సంకల్పంతో ఏర్పడేటువంటి మా పార్టీ రాబో రోజుల్లో మరింత దూకుడుగా ముందుకెళ్తుంది. ప్రజల కోసం పోరాటాలు చేస్తూ వెళుతుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ దుర్మార్గపు, ఈ అవినీతి ఆక్రమణల ప్రభుత్వాలను ఎదిరిస్తూ, ఢీకొంటూ ఈ ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకిలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత గట్టిగా ముందుకు నడుస్తుంది. ఈరోజు చెప్తున్నాం, మోసపోయినటువంటి ప్రజలకు, నమ్మక ద్రోహానికి గురైనటువంటి యువకులకు అండగా మా పార్టీ నిలుస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.